ఓకే, కొంచెం ఇటు పక్కకి రావాలి, తగిలేస్తుందేమో, డోరు చాలా దగ్గరగా ఉంది. ఓకే రండి. ఎస్ ఎక్కుతున్నా, ఇంకొంచెం ఎక్కాలి. ఎక్కిని. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిలా, వెల్కమ్ మై ఛానల్. నేను వీడియో తీసుకుంటున్నా. వీడియో స్టార్టింగ్లోనే ఏంటి కార్తీక్ ఇన్ని కష్టాలు పడుతున్నారు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఇండియా వెళ్తున్నాం. ఇండియా వెళ్తే ఇన్ని కుస్తీలు పడాలనుకుంటున్నారా? అసలు ఈ విషయం ఏంటంటే ఈ వీడియో చూసి నేను తెలుసుకుందాం. మరి అదే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి కొంచెం మాకు. ఏం చేయట్లేదు, బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా మనం కనెక్షన్ తీసుకోవాలి. బ్యాటరీ కనెక్షన్ అనేది తీసేశారు, అంటే ఎండలు బాగుంటాయి కదా వేసవకాలం, ప్రాబ్లం ఉండకూడదని సేఫ్టీ కోసం అనమాట. ఇలా మా పక్కనున్న సందులో షెడ్లో శుభ్రంగా పెట్టేసుకున్నాం షేడ్ కోసం. డైలీ పెట్టలేము ఇందులోకి ఇంత జాగ్రత్తగాను. ఇప్పుడు అయినా ఊరు వెళ్ళేటప్పుడు రోజు అయితే ఈ ఎండలో ఇలా మాడిపోతూ ఉంటుంది పాపం పిచ్చిది. ఈరోజు దీనికి ఇలా షేడ్ వచ్చిందన్నమాట. ఇంకొంచెం దుమ్ము పట్టకుండా ఉండడం కోసం బరకం వేస్తున్నాం. మా వారు తెచ్చారు తార్పల్లో కారు కవర్ చేయడానికి. ఇది సగమే కవర్ అయింది, సగం అవ్వాల. వచ్చేది వేసవకాలం, మనం సెలవులకి ఇండియా వచ్చేస్తాం. అందు గురించి చిన్న జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. కారు కింద చెక్క ఎందుకు పెట్టామంటే వేడికి మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అని. గ్యాస్ బండలు కూడా లోపలే పెట్టేస్తాము. ఇక 4 మొక్కలు, ఒక మనీ ప్లాంట్, ఒక తులసమ్మ, ఒక అలివేరా అండ్ ఒక షో ప్లాంట్ ఒకటి. ఈ 4 మొక్కలు మరి వేసవకాలం బతకాలి కదా, మనం వెళ్తున్నాం మరి వాటికి కావాలి కాబట్టి టిన్స్ వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టేశాను. ఇక నైబర్ ఒక వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వెళ్ళట్లేదంటే ఇండియాకి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇల్లంతా సర్దేసుకుని మరి 2 నెలలు ఉన్నాం కదా, అందు గురించి మనం బయలుదేరిపోయాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కారు, వాళ్ళు మమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేశారు. ఇదేనండి మన సోహార్ బస్ స్టాప్. వచ్చేసాము. బస్సు ఇంకా రాలేదు, టైం ఉంది. ఈలోగా కాసేపు అలా కబుర్లు చెప్పేసుకుంటున్నాను అనమాట. బయట వేడిగా ఉందని కారులో కూర్చుని అలాగ సోది చెప్తూ కూర్చున్నాం. మళ్ళీ మా ఫ్రెండ్స్ని మిస్ అవుతాను కదా 2 months, అందు గురించి అన్ని కబుర్లు ఇప్పుడే చెప్పేసుకుని వాళ్ళతో ముచ్చట్లు పెట్టాను. సరదాగా 4 ముచ్చట్లు చెప్పానో లేదో వచ్చేసిందండి బస్సు. ఇంకే ఉంది, కారు డిక్కీలో లగేజ్ అంతా తీసి మనం బస్ డిక్కీలోకి వేసేసుకుని మన ప్రయాణం మొదలు పెట్టేద్దాం. అందరూ చూడండి బై చెప్తున్నారు. వీళ్ళందరూ మిస్ అయ్యిందని అనుకుంటున్నారు, కాదు శ్రేయాంక్షి వాళ్ళందరికీ ఫేవరెట్ అనమాట. అందు గురించి దాన్ని మిస్ అవుతున్నారు, నన్నైతే కాదు. ఇదేనండి మనం ఎక్కే బస్సు వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా 2 వేస్ ఉంటాయి. ఇది మిడిల్లోది, ఫ్రంట్ వే కూడా ఉంటుంది. ఇది దిగడానికి వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఇది ఏంటంటే మనకి బ్యాగేజ్కి ఇవ్వడానికి పెట్టారు. బ్యాగేజ్కి మనకి స్టిక్కర్స్ అంటించాలి. అంటించి దానికి ఫస్ట్ ఒక కూపన్ ఉంటుంది, అది మన దగ్గర పెట్టుకుని మన డీటెయిల్స్ అంతా దాని మీద అంటే బై మిస్టేక్ లగేజ్ ఏదైనా మిస్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇదైతే మనకి ముందు ఇస్తారు వాళ్ళు. ఇంక ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నుంచి మనము లోపలికి ఎక్కేద్దాము బస్సులోకి ఎక్కి హ్యాపీగా జర్నీ ఇండియా వెళ్ళి. ఎంతసేపు కౌరులు చెప్పుకున్న ఫ్రెండ్స్ అన్నాక ఏదో ఒక విషయం గురించి డిస్కషన్ చేసుకుంటూనే ఉంటారు. ఇంకేంతేనండి వీళ్ళు. సరే టైం అయిపోయింది, మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరిపోయారు మమ్మల్ని బస్సు. ఇదండి బస్సులో అంతా బాగుంటుంది. ఫుల్గా ఏసీ ఉంటుంది, ఫ్రీ వైఫై ఉంటుంది. ఇదిగోండి లగేజ్ పెట్టుకోవడానికి ఇలాగా స్పేస్ ఉంటుంది. ఇది కొంచెం చక్కగా ఒక చిన్న కునికేసేస్తే మస్కట్ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది బస్ గురించి లెఫ్ట్ తీసుకుని లోపల బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేస్తాము.
కూర్చోమా మీకు వస్తుందా ఏ పైన ఫైనల్లీ తీసాను. అంతేనండి, ఇంకా బస్ స్టాప్లో అయితే పెద్దగా ఎవరు దిగరు. ఇంకా వెళ్ళిపోతున్నాం మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి. ఈ బస్ స్టాప్ చుట్టూ కూడా రెస్టారెంట్స్ ఉంటాయి, కాఫీ షాప్స్ ఉంటాయి, మనకి ట్రావెల్కి ట్యాక్సీలు కూడా దొరుకుతాయి. ఇంకా చూడండి, అమ్మయ్య ఇంకా అదిగో ఎయిర్పోర్ట్ రూట్ వచ్చేసిందండి. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది ఇక్కడ మామూలు పార్కింగ్స్ కన్నా సరే బస్సెస్కి వేరే పార్కింగ్ అయితే ఉంటుంది. వీటికి వేరే రూట్ ఉంటుంది అని అక్కడే డివైడ్ చేసి ఉంటుంది బస్ రూట్ అని చెప్పి. ఇక్కడ సేమ్ దీనిలో స్లాట్స్ ఇస్తారు ఉంటాయి. ఏ నెంబర్కి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క ప్లాట్ఫామ్ లాగుద్ది, అన్నీ ఒక దగ్గర ఆగవు. ఆ ప్లాట్ఫామ్ దగ్గర దాన్ని తీసుకెళ్ళి మనకి పెడతారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి లగేజ్ అంతా కూడా తీసుకుంటాము, మన లోపలికి ఎంటర్ అయిపోతాము. చాలా కంఫర్ట్గా ఉంటుందండి బస్ జర్నీ, చాలా ఈజీ కూడా, బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి, చక్కగాను బాగుంటుంది పిల్లలకి మనకి కూడా. ఇదండి లగేజ్ మొత్తం అంతా తీసేసుకున్నాము. లోపల ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదే మస్కట్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ అంబులెన్స్ కూడా పెట్టారండి, ఎమర్జెన్సీకి అనుకుంటా. మా వాడైతే నాకు అసలు ట్రాలీయే ఇవ్వట్లేదు, వాడే తీసుకెళ్తానన్నాడు. వాడు దేన్ని గుద్దేస్తాడా ఏం చేసేస్తాడని నాకైతే భయం వేసేస్తుంది. వెనకెందుకు వాడికి ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉన్నాను. అంటే ఎవరిని ఆపోజిట్ వచ్చే వాళ్ళని ఇచ్చేస్తాడేమోనని నా భయం అనమాట. ఇక్కడ పెట్టారండి ఎయిర్పోర్ట్ మొత్తం పిక్చర్ ఎలా డిజైన్ చేశారు అని చెప్పి. ఇంక ఇక్కడ నుంచి మనం పైకైతే వెళ్ళిపోతాము. మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అంటే డిపాచర్ కదా, 4th ఫ్లోర్కి వెళ్ళాలి. 4th ఫ్లోర్కి వెళ్ళిపోయి ఇంక ఇక్కడ బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్దాం, మనం ఇండియాకి వెళ్తాము. ఫైనల్గా బోర్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏమి రష్ ఉందండి అసలు, మొత్తం బోర్డింగ్ అంతా ఫుల్. అంటే మా కౌంటరే కదా, అన్ని కౌంటర్లు అలాగే ఉన్నాయి, ఫుల్ రష్ ఉంది. నీ కూడానమ్మా? నేను పుష్ చేస్తాను. ఇది ఈసారి ప్రయాణం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే 1 అవర్ లేట్గా ఉంది. మనం అంటే వచ్చేటప్పుడు మేము ముంబై నుంచి వస్తున్నాము, ముంబైలో అని చెప్పి మెయిల్ వచ్చింది. సరేలే 1 అవరే కదా ఓకే అనుకున్నాం. కానీ ఇక్కడంతా బోర్డింగ్ జరుగుతున్నప్పుడు ఇంకా 2 అవర్స్ ఉంది అని చెప్పి మళ్ళీ మెయిల్ వచ్చింది. మొత్తంగా 1+3 అవర్స్ డిలే అండి ఫ్లైట్. ఇంకా పిచ్చి వచ్చింది మాకైతే, ఏం చేయాలో తెలియక. అదే ముందు తెలిసింది అంటే కొంచెం బయట ఎక్కడైనా టైంపాస్ చేసి లోపలికి ఇన్ అయ్యేవాళ్ళు. మరి లోపలికి వచ్చేసాం, ఇంకేం చేస్తాం, లోపలంతా టైంపాస్ చేద్దామని చెప్పి ఎక్కడికి వచ్చాము మాకు అర్థమవుతుంది కదా. అదే ఎయిర్పోర్ట్లో బాటిల్స్ చుట్టానికి అయితే వచ్చాము. షాప్లో అసలు మామూలుగా లేవండి, చిన్ని బాటిల్స్ అయితే ఒక్కొక్క బాటిల్ చూడటానికి భలే ముద్దుగా ఉన్నాయి. ప్రైజులు అంతకన్నా ఎక్కువ ఉన్నాయండి. ఏంటి ఒక్కొక్క బాటిల్ 100 రియాల్, 80 రియాల్, అసలు అంతంత కాస్ట్లీ ఉంటాయా అని నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయాను. ఫస్ట్ అటు ప్రైజెస్ చూసి ఆ బాటిల్స్ చూసి కూడా. ఇంకా సరే కదా అని మేము గేట్కి అయితే వచ్చేస్తున్నాము. అక్కడికి వచ్చి అక్కడే వెయిట్ చేద్దాము, ఫుడ్ తినేసి అని చెప్పి వస్తున్నాం. ఈ 3 అవర్స్ మా పిల్లలు నన్ను ఎన్ని రకాలుగా గేట్స్ అయితే ఓపెన్ అయిపోయి మనకి బోర్డింగ్ చెకింగ్ అయిపోయింది. ఇక్కడ వెయిటింగ్ హాల్లో చాలాసేపు కూర్చోబెట్టాడండి, మామూలుగా కాదు. ఇంకా ఫ్లైట్ కూడా రాలేదు తెలుసా, అక్కడ ఫ్లైట్ కూడా కనిపించట్లేదు. కానీ మాకైతే బోర్డింగ్ కంప్లీట్ చేసి అయితే లోపలికి తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడ కూర్చుని ఎంతసేపు వెయిట్ చేసామో, ఒకళ్ళు కొట్టుకొని ఒకళ్ళు గుద్దుకొని అలా ఉంది మా పని. ఇంకా వీళ్ళైతే మా పిల్లలు ఇంక మామూలుగా హింసించలేదండి చెప్పాలి. కానీ ఇంకందరూ చూడండి ఎప్పుడు వస్తుందిరా ఫ్లైట్, ఎప్పుడు వెళ్ళాలిరా మేము అని. ఇంకా అలా ఒక్కొక్కరు నిద్ర వచ్చేస్తుంది, అలా నిద్రపోతున్నారు కూడా, అందరూ పడుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు ఎప్పుడు పడుకుంటారో నాకు తెలియదు, వీళ్ళు కుద్దుకుంటే సరిపోతుంది.
అమ్మయ్యా నా పంట పండిందండి. అయ్యలతో అందరూ నిద్రపోయారు, వీళ్ళిద్దరు కూడా నిద్రపోయారు హ్యాపీగా. ఇంకొంచెంసేపు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారో, ఇప్పుడు వీళ్ళు నిద్రపోతే వీళ్ళు ఎలా ఎత్తుకుని లోపలే తీసుకెళ్ళాలి అని నా మెయిన్ టెన్షన్ వస్తుంది. అది అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఒక్కొక్కళ్ళు ఎలా లేస్తారు, అందరూ ఫుల్ నిద్రగా ఉన్నారు. అది అనౌన్స్ వచ్చింది, బోర్డింగ్ ఓపెన్ అయింది. ఇంకా చూడండి ఒక్కొక్కళ్ళు నిద్ర మత్తిపోయింది దెబ్బతో. ఆల్రెడీ అలా వస్తున్నారు జనాలు. వీళ్ళైతే ఆ ఫ్లైట్ ఖాళీ చేసి వచ్చేసారు బయటికి. ఇప్పుడు మనం ఆ ఫ్లైట్లోకి ఇన్ అవుతాం అన్నమాట. ఎగ్జిట్ అయ్యారు, ఇప్పుడు మనం ఇన్ అవుతున్నాం. మా వాళ్ళు లేపుతున్నారు, అసలు కథలను కూడా కదలట్లేదు, ఫుల్ నిద్రలో ఉన్నాడు. లేపగా మా వాళ్ళైతే లెగిసారండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము. అంటే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత Zone 1, Zone 2, Zone 3 అని మన టికెట్స్ మీదే ఉంటుంది బోర్డింగ్ మీద. మాది Zone 1 వచ్చింది, అందుకని Zone 1 ఫస్ట్ రిలీజ్ చేశాడు. ఫస్ట్ మేమైతే అది మా లగేజ్ చూసుకుంటున్నాము, వెళ్తుందా లేదా, కనపడుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం మా లగేజ్. అదిగోండి వాళ్ళే మన పైలట్స్, వాళ్ళే మమ్మల్ని సేఫ్గా ఇండియా వరకు తీసుకొస్తారు. అమ్మాయి ఇంత వెయిటింగ్ అయిన తర్వాత ఫ్లైట్ వచ్చిందిలే, చక్కగా ఫ్లైట్లో కూర్చుందాం అంటే మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది. ఏం కావాలి? డిఫరెన్స్ ఇచ్చావా? మీ సీట్ కావాలి ఇప్పుడు, అడ్జస్ట్ చేసుకోండి. మీరు పక్క పక్కన కూర్చొని అడ్జస్ట్ చేసుకోండి. తేజు మనం ఇంకొక ఫ్లైట్ ఎక్కుతాం కదా, అది డే టైం, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. ఇదంతా నైట్ టైం, కొంతసేపు అయితే నిద్రపోద్దు కూడా. అది ఏం ఉండదు, నువ్వు నిద్రపోతే అది నిద్రపోతారు. అది డే టైం కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు డొమెస్టిక్ ఫ్లైట్ అయితే. ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ సన్సెట్ అంతా చూడొచ్చు. విండో సీటు కోసం యుద్ధాలు చేసేసుకున్నారు, యుద్ధాలు ఏడుపులు అయిపోయినాయి. ఇంకా ఫ్లైట్ కథలు కూడా కదలేదు, ముగ్గురు అన్ని పెట్టి నిద్రపోతున్నారు. అలా ఉంటుంది మనతో. అమ్మయ్య లాస్ట్కి అయితే ముంబై రీచ్ అయిపోయామండి. 6:45కి రీచ్ అయ్యాము. నార్మల్గా అయితే 4 o'clockకి రీచ్ అవ్వాలి, కానీ 6:45 అయ్యింది. అలా ఉన్నది. ఇక్కడ ముంబైకి వచ్చామో ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి. అసలు రావటమే లగేజ్ చాలా లేట్గా వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేస్తున్నాము, ట్రాలీస్ కూడా దొరకలేదు. లాస్ట్కి ఎత్తగా ఒక్క ట్రాలీ అయితే దొరికింది. లగేజ్ కూడా ఎంతసేపు వెయిట్ అయ్యిందో కూడా. ఈ లాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ముందు ఇండియాలో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అసలు ఫంక్షన్ కూడా ఉంది, అంతా బాగా జరగాలని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.